నెయ్యి వేసుకొని ఆవకాయ అన్నం తింటేనే స్వర్గం అంచుల దాకా వెళ్ళొచ్చేస్తాం. అలాంటి ఆవకాయతో ఫ్రైడ్ రైస్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇంక రెసిపీలోకి వెళ్తే, నమస్తే లక్కీ పీపుల్, మీకు కావాల్సినంత రైస్ తీసుకొని, ఆవకాయ కలుపుకొని, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆయిల్ ఆర్ ఘీ ఏదైనా వేసుకొని, స్క్రాంబుల్ చేసేసుకొని, ఎగ్స్ కూడా స్క్రాంబుల్ చేసేసుకొని, మీకు కావాల్సిన రైస్ వేసేసుకోండి. వేసేసుకొని స్టిర్ చేసేసుకోవడమే. ఎగ్స్ అనేవి మీ ఆప్షనల్ అండి. ఈరోజు మా ఇంట్లో ఒక ఎగ్ ఉండడం వల్ల నేనైతే ఒక ఎగ్‌తోనే చేశాను. మా వాళ్ళైతే వీడియో తీసేదాకా కూడా ఆగకుండా మధ్యలోనే వచ్చి స్పూన్ పెట్టుకొని తినేస్తున్నారు. వన్ ఇంపార్టెంట్ థింగ్ ఎప్పుడూ కూడా మీరు హై ఫ్లేమ్‌లో పెట్టి మాత్రమే రైస్‌ని స్టిర్ చేయండి. అప్పుడే స్పైసెస్ అన్నీ బాగా పడతాయండి. ట్రై చేసి కామెంట్ చేస్తారు కదా! స్పూన్ ఎక్కడ కనిపించిందో కామెంట్ చేసేయండి.